వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో మొక్కలు నాటిన మంత్రి. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీతక్క. కంటోన్మెంట్ ను అన్ని విధాలుగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎంపీ ఈటల ఆదేశం. మూడవ రోజుకు చేరిన కార్మికుల సమ్మె. వేతనాలు పెంచాలంటూ సిఐటియు డిమాండ్. కాచిగూడ తుల్జా భవానీ ఆశ్రమంలో యాగం. పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే సమస్యలు పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి దగ్గర ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఆ ఇష్యూ రైజ్ కాకముందే అది పబ్లిక్ లోకి వచ్చి మన వ్యక్తిత్వం దెబ్బతినకముందే నేను అందరికి ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తా, మనసు పెట్టి పనిచేయండి. ఒక ఆఫీసర్ ఒక దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందంటే కనీసం దుఃఖించే జనాలు మన కోసం నలుగురు ఉండాలి. అది ఎట్లా వస్తుంది, బాధపడే ఎట్లా వస్తుంది? మనం ఆ ఫీల్డ్ లో ఆ ఊళ్ళో మనదంటూ ఒక ముద్ర, మనం చేసే ఒక ప్రోగ్రెస్ యాక్టివిటీస్ తోటి మన మీద అంత ప్రేమ పెడుతుంది. చాలా మంది అధికారులకు పబ్లిక్ రిలేషన్ లేక ఎవరు వస్తారో ఎవరు పోతున్నారో అనుకుంటారు. కాబట్టి ఈ రోజు మన ఇళ్లలో పిల్లలు హ్యాపీగా మన కుటుంబం ఉండాలంటే బయట కూడా మనం పనిచేసే ప్రదేశాలలో ఆ పిల్లలు, ఆ కుటుంబం, ఆ జనాలు కూడా మనకి ఇచ్చేటువంటి యాక్టివిటీస్ తోటి, మన ప్రోగ్రాంల తోటి, సంక్షేమంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి నా పొద్దున 10 గంటలకు వచ్చినామా, సాయంత్రం 5 గంటలకు వెళ్ళినామా అనేది చూసుకుంటే పుట్టుకలకు గిట్టుకలకు మధ్య మీరు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏం సాధించినాం, మన దాంట్లో ఏముంది ఇక్కడ అని వెనుక చూసుకుంటే ఏం కనపడదు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటూ ఏదో కేవలం డ్యూటీ లాగే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్ని విధాలుగా ఆదర్శవంత ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర తెలిపారు. కంటోన్మెంట్ బోర్డులో బ్రిగేడియర్ అక్షత్తర జరిగిన సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ను అన్ని విధాలుగా ఆదర్శవంత ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ పార్కులు, ఓపెన్ జిమ్ములు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో ఆదర్శప్రాయంగా ఉండే విధంగా కంటోన్మెంట్ గా తయారు చేస్తామని ధీమాగా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏ రాజీవ్ రహదారి కానీ, అదేవిధంగా నాగ్పూర్ హైవే కానీ, ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురైంది. ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్లకు 8 ఫీట్లు 10 ఫీట్ల వరద వచ్చేటువంటి దరిద్రం ఉండే. ఈరోజు హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది. కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్, స్టామ్ వాటర్ ని కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ని కానీ, సివరేజ్ పైప్ లైన్లతో, అదేవిధంగా నాళాలతో బయటికి పంపించే దానికోసం ఈ 303 కోట్ల రూపాయలు మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతా. సీతారాంపురం ఏరియాలో
అనేక కాలనీలు ఉంటాయి, కానీ ఎప్పుడు వరద వచ్చినా మొట్టమొదటి ముప్పు గురయ్యే ప్రాంతం. దాన్ని కూడా ఆ 10-12 కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురైనటువంటి ఏరియాను కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం. అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామలకుండ కుంట ఉంటుంది, మురికి నీళ్లతో దుర్గంధపూరితంగా ఉండేది. ఇలా చెరువు పక్క పొంది ఉంటే మంచిగుంటుందని చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కపవాసంతో ఇన్నాళ్ళుగా బతికిండు. దాన్ని కూడా ఆ రామన్న కుంటను కూడా మోడర్నైజేషన్ లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్ తోటి మంచి పచ్చడి చెట్టుతోటి ప్రజలు సేద తీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా తీర్చిపోతా ఉన్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న దృష్ట్యా మాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టొద్దని. కడప జిల్లా దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్స్ కు సరైన వైద్యం అందుతుందా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కొందరు ఉద్యోగులు విధులకు హాజరవుతున్నప్పటికీ హాజరు నమోదు చేయకుండా ఉండటాన్ని గమనించి హెచ్చరించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డు చైర్మన్ రవీంద్ర అన్నవరం, తెలుగుదేశం మండల అధ్యక్షుడు సుధాకర్, బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంచార వైద్య చికిత్స డ్యూటీలో ఉంది సార్. ఎక్కడ డ్యూటీ? దూరం సార్, దూరం సార్. జీతం వచ్చిన ఇక్కడ సార్ ఈరోజు పెట్టినట్లుగా అంటే అర్థమైంది, పెట్టట్లేదండి అర్థమైంది. అక్కడే ఉందన్నాను సార్. ముందంటే ఎట్లా 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 మందులు అందులో స్టాఫ్ నర్స్ సార్, నైట్ సార్. సూర్య శశికళ ఆమె స్టాఫ్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ధర్మకర్తలు మాట్లాడుతూ 100 మంది భక్తులు ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా నీటిని సదుపాయాలు, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు తగు భద్రతా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మేము ఆదోని ఎల్లమ్మ గుడికి ధర్మకర్తలము. ఇది వంశపారంపర్యంగా మాకు సంక్రమించినది. ఈ జాతర ఈరోజు 15వ తేదీ జూలై నెల 3వ వారం గంప జాతర అనేది జరుగుతూ ఉంది. ప్రజలు విశేషంగా వచ్చినారు. వాళ్ళ యొక్క ఆధార విమానాలకు ఆమె యొక్క కృపాపాత్రులై అందరూ ఆశీర్వాదములు తీసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా యొక్క విన్నపము, వచ్చిన వెంటనే దర్శనం ముగించుకొని ఎవరి కార్యాలు వాళ్ళు చేసుకుని బయట పోతే ప్రజలకు సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే మా యొక్క స్థలం చాలా చిన్నదిగా ఉంది కనుక మీరందరూ సహకరించాలి. ఇక్కడ వ్యవస్థ, నీటి వ్యవస్థ, ఇక్కడ శానిటేషన్ అన్ని చూసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా సహకరించింది. వాళ్ళు రాత్రి వచ్చి మాకు మేడం గారు, డిఎస్పీ గారు వచ్చి సలహాలు ఇచ్చినారు. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ వాళ్ళు అందరూ వచ్చి కొంచెం రోడ్ కూడా వైడన్ చేయండి అన్నారు. రాత్రికి చేసేస్తాము జేసీబీలు పెట్టి. కనుక వాళ్ళ యొక్క చెప్పిన అడ్వైస్ ని మేము స్వీకరించినాము. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు పోలీస్ మెన్ కూడా చాలా చాలా బందోబస్తు మద్యం సేవించే వాహనాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని మేము కస్టడీ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఎల్లమ్మ జాతర అనగానే కొందరు అక్కడక్కడ ఈ బహిర్గతమైన ప్రదేశంలో మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ ఇంజరీస్ చేసుకోవడము, చనిపోవడాలు అలాంటివి జరుగుతున్నాయి. కనుక దానికి సంబంధించి కూడా మేము ఎలాంటి మద్యం సేవించకుండా ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా
పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఎవరు భక్తాదులు వచ్చినా భక్తిపూర్వకంగా వచ్చి ఎల్లమ్మను అమ్మవారిని దర్శనం చేసుకొని మీ యొక్క భక్తి శ్రద్ధలతో మీరు మీ సికింద్రాబాద్ ఆల్వాల్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి రాగా బీఆర్ఎస్ కార్పొరేటర్ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ వాళ్లు కూర్చోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు పంపిణీ చేయకుండా అక్కడి నుంచి వెనుతిరిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురికి పిఎస్ కు తరలించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, పేదోడు సైతం కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని అతిథి గృహంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 3,50,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను చెరుకు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడు కార్పొరేట్ వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలు తీసుకొచ్చిన జనతా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా పేదల పక్షాన ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ అర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా లబ్ధిదారుల ప్రైవేట్ పోయిన హాస్పిటల్లకు కూడా చేయూతనియాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం గురించే ఆలోచించే పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఈరోజు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచిందంటే పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చేగుంట మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇది మనందరి పార్టీ. ఎందుకంటే అధికారంలో వచ్చిన సంవత్సరం నరలోనే దాదాపు మన చేగుంట మండలంలో 570 ఇల్లు ఇచ్చిన చరిత్ర ఎక్కువ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లులు 576 ఇల్లులు చేగుంట మండలంకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం చూస్తే 120, 130 చేసిన తప్ప. ఇంజనీరింగ్ కార్మికులు 3వ రోజు సమ్మె సందర్భంగా పాలకొండలో చెవిలో పువ్వుతో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ఎదురుగా మానవహారం నిర్వహించారు. జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 17 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు జీవోలు ఇవ్వాలని, అమలు సంబంధిత మంత్రి కార్మిక సంఘాలతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి సమ్మె విరమించేలా చూడాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తక్షణమే మున్సిపల్ కార్మికుల పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై హరిబాబు, పి సతీష్, ఎస్ బాబురావు, పి శ్రీనివాసరావు, ఐ రాజు, కె నరసింగారావు, పి సాయి, జి నారాయణ, బి సురేష్, సిహెచ్ రాము, అరవిందు, సిహెచ్ సంజీవి తదితరులు పాల్గొన్నారు.
న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి. న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మెకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి. అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల సమస్య తక్షణమే పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్య పెంచాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి. జిందాబాద్ సిఐటియు, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఓ యువతిపై అడవి పందులు దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మిట్టవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆవులకు గడ్డి కోయడానికి పంట పొలానికి వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. స్థానికులు శతగాత్రురాల్ని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పాలంతా పిండేసి అంతా చేను దగ్గరికి పోతూ ఉంటాము. ఇట్లా పోయి పాలంతా పిండేసి 7 గంటల లోపల పిండేసి అనక పనికి పోయే టైం అవుతుంది అనేసి దెంటుకు వస్తామనేసి నేను మా చెల్లెలు పోయి మా చేనులో దెంటుకు వస్తా ఉంటే ఇట్లా అడవి పంది వచ్చింది. మా చెల్లికి కరికేసింది. మా చెల్లి బొబ్బారే లోపల మేము పోయి చూసే లోపల అది తిరిగా దెంటు మడికే పరిగెత్తేసా. తిరిగా ఇట్లా ఎవరికి జరగకూడదు అనేసి టెన్స్ వేయాలని మేము అడుగుతూ ఉంటాము అధికారులు. మేము అప్పులంతా తీసి వ్యవసాయం చేస్తూ ఉంటాము. అది ఆ పందులు ఇంకా వేరే జంతువులంతా వచ్చి అట్లా నాశనం చేస్తూ ఉంది. ఫారెస్ట్ వాళ్ళంతా ఏం చేయకుండా అది వచ్చి దానికి అడవి నుంచి ఇట్లా మా చేనులకు రాకూడదు అనేసి కోరుకుంటా ఉన్నాము. మా చెల్లికి చాలా తీవ్రంగా గాయాలైంది. ఇట్లా ఏదైనా ఫారెస్ట్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటా ఉంటాం మేము. అంతా చేను దగ్గరికి పోతూ ఉంటాము. ఇట్లా పోయి పాలంతా పిండేసి 7 గంటల లోపల పిండేసి అనక పనికి పోయే టైం అవుతుంది అనేసి దెంటుకు వస్తామనేసి నేను మా చెల్లెలు పోయి మా చేనులో దెంటుకు వస్తా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్న 100% మా హక్కులు మాకు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగాలు నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆదివాసీ సంఘాలు ఆవేదన చెందుతున్నారు. 100% ఉన్న ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా జరగడం లేదని గిరిజన సంఘాలు వాపోయారు. ఇప్పటికైనా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు నియామకం సక్రమంగా జరగాలని గిరిజన సంఘాలు ఆవేదన చెందుతున్నారు. భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. కానీ మొన్న 2025 నోటిఫికేషన్లో కనీసము మా గిరిజనులకి కేటాయించినటువంటి పోస్టులు ఏవి కూడా మా గిరిజనులకు కేటాయించకుండా జనరల్ డిఎస్సీలో కలపడం వల్ల మా యొక్క ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏవైతే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా మా ఆదివాసీ గిరిజనులతో భర్తీ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి విజయవాడ కూడా సీఎం ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు రొబ్బాలరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఆదివాసీ ప్రాంతంలో గత 10 ఏళ్లలో నిద్రపోతున్న దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తూ
అన్యాయక్రాంతమైన దేవాదాయ భూములను పరిరక్షిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చన సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన పంచకుణాత్మక చండీ కుబేర పాశుపత యాగంను మంత్రి ప్రారంభించారు. లోక కళ్యాణార్థం కోసం కాచిగూడలోని తుల్జా భవానీ ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దౌలతాబాదు వాసుదేవ శర్మ, ఎండోన్మెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణిలతో కలిసి మంత్రి మాట్లాడారు. సకాలంలో వర్షాలు కురవడానికి ప్రజలు ఆరోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కూడా వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో మరి చేస్తున్నటువంటి మరి పంచకుట్టల చండీ కుబేర ఆశ్వశాస్త్ర యాగం ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న శుభ సందర్భంలో వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ధూపదీప నైవేద్య అర్చక సంఘం అనేది ఏర్పాటు అవ్వడము, వారికి డబ్బులు ప్రతి గుడికి కూడా ఇంత అని ధూపదీప నైవేద్యానికి ఇవ్వడం ఆ రోజు మొదలైంది. నేను పోయిన గవర్నమెంట్లో దాన్ని 2 సార్లు పెంచడంతో ఇప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. ఇంకా ఖాళీలు ఉన్న వాళ్ళని కూడా మేము అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వారు ఇంకా కూడా మాకు అమౌంట్ పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వారికి ఎన్నో మరి ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అంటే మామూలు అర్చకులతో సహా వీళ్లకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమానికి కానీ ఆరోగ్యానికి కానీ ఇతరత్ర రిటైర్ అయినప్పుడు కానీ ఇటువంటి కొన్ని చదువులకు వాటికి అని కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కొన్ని సహాయ సహకారాలను అందించే నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం కూడా కరువు కాటకాలు రాకూడదు. మరి ఎక్కడ కూడా అనారోగ్యాలు రాకూడదు. ఎందుకంటే గతంలో మనం చూసాం కరోనా లాంటి జబ్బులు పూర్వకాలంలో. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పెద్ద తుంబలం గ్రామంలో క్రికెట్ ఆట ఘర్షణకు దారితీసింది. ఒకరు కొట్టిన బాలు మరొకరికి తగలడం, బాలుడికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. దీంతో సర్దుమణగకుండా పిల్లల తల్లిదండ్రులు ఒకరినొకరు దూషించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయంత్రము బాలాట ఆడే దగ్గర పిల్లోడు సూనం పోయినాడు. సూనం పోయితే వాళ్ళ తమ్ముండి అక్కడ ఉంటే పిలుచుకురాను పోయినాడు. పిలుచుకురాను పోయినప్పుడు తిమ్మారెడ్డి కొడుకు బాల్ వచ్చి ఈ పిల్లోను తగిలింది. ఈ పిల్లోడు మరి తిరిగి వేసినాడు. ఆ పిల్లోను తగిలింది. తగిలిన తర్వాత మమ్మల్ని కొట్టినాడు అని ఆ పిల్లలు పోయి వాళ్ళ నాయన తీసుకుని వచ్చినారు. ఇంటికి పోయి కొడుగులు తీసుకొచ్చి నెత్తి మీద కొడుగులతో వేసినాడు. తిరిగి ఊర్లోకి మొక్కమయ్యి వచ్చినాడు. వచ్చిన తర్వాత మా పిల్లోడు ఏడుకుంటా ఇంటికి వచ్చేటప్పుడు ఆడాడు మధ్యలో పడిపోయింటే వాళ్ళ అమ్మకు ఎవరో పిల్లలు ఏరో పిల్లలు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇంటికి పెట్టినది. ఇంటి దగ్గర నెల బండి మీద ఎక్కేసుకుని స్టేషన్ దగ్గర పోయినారు. మేము అందరం ఒకరోజు కూడా స్టేషన్ దగ్గర మేము పోలేదు. పిల్లగానికి అట్లా జరిగిన కోసం మేము పోయినాం. నిన్న పోయింటే ఏం సార్ పిల్లలకి జరిగింది కదా మీరు పట్టించుకోవాలని అడిగితే చూడలేమా మేము చూసుకుంటాము, మీరు స్టేషన్ ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు పిల్లలు అంటున్నాను అన్నారు. ఎస్ఐ చెప్పినాడు కాదు సార్ పిల్లలకి ఇంత అయితే కూడా మీరు పిలిపిరు కదా వస్తానంటే మీరు ఇక్కడ ఉన్నాగా మేము ఎట్లా పిలిపిస్తాము, మీరు ఇంటికి వెళ్తే ఆయన్ని పిలిపిస్తాము, మీ దగ్గర పిలిపించి మీరు ఉన్నంత వరకు మేము అన్నారంటే చేతి రాసుకోవాలి కదా సార్ అంటే రాసుకుంటానులే అంటే మేము చెప్పింది ఒకటి ఆయన రాసింది ఒకటి. మా పెద్ద సార్ పోయి వాళ్ళ నాయన చెప్పడము ఇంటికి పోవడం, ఇంటికి పోయి వాళ్ళ నాయన చెప్పాడు తిమ్మారెడ్డి చెప్పింటే వాళ్ళ నాయన రావడము వచ్చి కొడుతో నరకడము పరారావడము. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చురేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొండుగూడ శివారు మైసంపేట గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో గొండుగూడ గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మా భూములు వాళ్లకు ఎలా ఇస్తారని, మాకు న్యాయం చేయాలని గొండుగూడ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రాణం పోయిన భూమిని వదిలేదు
మేమేం గట్టి తింటున్నామా? ఏమైనా ఉన్నదాళ్ళకు తెలివి ఈ సర్కారు ఏం పక్కకున్నదేమో పక్కకు తోసేస్తారా? వాళ్ళు భూమి కాకుండా టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. బీసీలకు పెద్దపీట అని చెప్పుకునే టీడీపీ తమ ప్రభుత్వ పాలనలో టీటీడీలు ఎంతమంది బీసీలకు పెద్దపీట వేశారో జవాబు చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని అర్చకులు, శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపీగౌడ్, రవి, తేజోవతి, ముని, శోభ, బాల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమీ పట్టించుకోవటం లేదు శ్యామలరావు. అసలు ఎక్కడున్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు. మరి జీవో గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుంది. అంతా తగ్గించు, వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఆఫీస్కి రా, వచ్చి కూర్చో. ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు జీవో గారు మరి మిమ్మల్ని బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు. వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. మరి ముఖ్యంగా టీటీడీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా 1 సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 మైళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నాను. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతిని గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి. వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్షాప్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. మీడియా ప్రతినిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను, వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా మీడియా పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. మీడియా వర్క్షాప్ కు అసిస్టెంట్ కలెక్టర్ హర్షి చౌదరి, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస కృష్ణకాంత్, పిఐబి ఏడీజీ శృతి పాటిల్, ఎంఎన్ సిఓ శివాచరణ్, సిడిఏసి ప్రాజెక్టు మేనేజర్ జగదీష్ బాబు, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు విద్యాధర్, శ్రీహరి, వికారాబాద్ జిల్లాలోని మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు చాలా అవగాహన ఉన్నది. అవగాహన ఉండాలి, అవగాహన పెంచుకోవాలి. మీరు జర్నలిజం చదువుకున్నారు, నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు. ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి, బయాస్ లేకుండా
ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. నేను కూడా మీడియా అంటే ఇదే, ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి, ఎవరికి అమ్ముడువద్దు, సొంత బయాసెస్ ఉండొద్దు. మీడియా అంటే ఓ జడ్జ్ల తిరిగా, హైకోర్టు జడ్జ్ల తిరిగా అందరికీ అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయము మీ లోపట ఉండాలి, మీ అభిప్రాయం బయటికి రావద్దు. ప్రజల అభిప్రాయం బయటికి రావాలి, కానీ మీ అభిప్రాయం మీ లోపట ఉంచుకోవాలి. అది చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడే నాకుంటాడు వాడు కమ్యూనిస్టు, వాడు ఇది, వాడు బీజేపీ ఇది, వాడు కాంగ్రెస్ ఇది, లేకుంటే వాడు ఈ మత పైన ఈ కుల పైన ఆల్రెడీ బయాసెస్ ఉంటాయి చాలా మంది సాధారణంగా. ఇవన్నీ లోపట పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన 20-30 lakh మెట్రిక్ టన్నులు ఇస్తాము. ఉత్తరప్రదేశ్కి ఎంతకి ఇస్తున్నాము? 72. ఉత్తరప్రదేశ్ మనకంటే 7 ఇంతలు ఎక్కువ జనాభా, రైతాంగము మనకంటే 10 ఇంతలు ఎక్కువ. అంటే ఇక్కడ హైయెస్ట్ యూరియా పర్ క్యాపిటల్ యూరియా రాజస్థాన్కు, యూపీకి, గుజరాత్కి అయితే ఇస్తలేరు. నువ్వు ప్రతి ఒక్కటి చూసుకోండి. కొన్ని విషయాలలో ఎన్నో వాటిల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి, 70% ఇస్తారు, వీళ్ళకి 30% ఇచ్చే పైసలు లేవు. పక్షపాతం లేకుండా వాళ్ళు అంతటి ఇస్తుండ్రు. భారతదేశం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతున్నాం. మనము ఒక డెవలప్. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం సొసైటీ అధ్యక్షుడిగా కంకిపాటి గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. జనసేన నాయకుడిగా కొనసాగుతున్న తరుణంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కంకిపాటి గోపాలకృష్ణను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం బాణాసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా కంకిపాటి గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి చంద్రమౌళి, మెట్ల రమణబాబు, దెందుకూరి సత్యబాబు, రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గోపాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదములు. అట్లాగే మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మా ఆనందరావు గారు, మా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు నాకు ఈ అవకాశం జనసేన నుంచి ఇప్పించి నా ఆనందరావు గారికి మరియు మా పవన్ కళ్యాణ్ గారికి, అధినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నాకు చేతనైన విధంగా, అవకాశం ఉన్నంత విధంగా ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా మిత్రులందరి ముందు మా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకుల ముందు మీ అందరికీ ఇస్తున్నాను. జంగా బుజ్జండి అల్లవరం. ఈరోజు అల్లవరం సొసైటీ చైర్మన్గా కంకిపాటి గోపి గారు ఏకగ్రంగా ఎన్నికవడం మాకు చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా ఐతాబత్తుల ఆనందరావు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. చాలా బాణాసంచాతోటి ఊరేగింపుగా సొసైటీ తీసుకెళ్ళి ఆ సీట్లో గోపి గారు ఆసీనులు అవ్వటం జరిగింది. అలాగే గోపి గారు మా సొసైటీని మరింత అభివృద్ధి చేస్తారని, రైతులకి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. కంకిపాటి వీరబాబు గారు ఆధ్వర్యంలో మేము నడుచుకునే వాళ్ళం. ఇప్పుడు కంకిపాటి గోపి గారు అనుసరణగా. నా పేరు నమ్మిన వీరబాబు, అల్లవరం గ్రామం మాది. ఈరోజు అల్లవరం గ్రామంలో మన కంకిపాటి గోపి గారు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన్ని అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్య అతిథిగా మన ఐతాబత్తుల ఆనందరావు గారు, మళ్ళీ ఈ రోజు మన ఈ కంకిపాటి గోపి గారు ఇంత అద్భుతంగా ఈ రోజు సొసైటీలో ఆయన కూర్చోవడం, ఇంతమంది జనంతో ఆయన చాలా సంతోషంగా సత్కరించాం. చాలా అద్భుతంగా జరిగింది. మేమందరం చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.